వెల్కమ్ టు మెగా 9 బాక్స్ ఆఫీస్. నేను కావ్య. సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ పెళ్లి చూపులు సినిమాతో సక్సెస్ సాధించిన అర్జున్ రెడ్డి సినిమాతో మాత్రం బ్లాక్ బస్టర్ సాధించి యూత్ కి బాగా దగ్గరయ్యాడు. అర్జున్ రెడ్డి తర్వాత నుంచి విజయ్ చాలా యాక్టివ్ గా ఉండేవాడు. తను ఏం మాట్లాడినా అదో న్యూస్ అయ్యేది, ఇంకా చెప్పాలంటే సెన్సేషన్ అయ్యేది. అలాంటిది విజయ్ పూర్తిగా మారిపోయాడు, సైలెంట్ అయిపోయాడు. విజయ్ లో ఈ మార్పుకు కారణం ఏంటి? కింగ్డమ్ అప్డేట్ ఏంటి? అర్జున్ రెడ్డి తర్వాత గీతా గోవిందం, టాక్సీ వాలా చిత్రాలతో సక్సెస్ సాధించి మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. అయితే లైగర్ మూవీతో పాన్ ఇండియా రేంజ్ లో బ్లాక్ బస్టర్ సాధించాలని తప్పించాడు. ఈ సినిమాతో దేశం మొత్తం షేక్ అవుతుందని నమ్మాడు. అదే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చెప్పాడు. అయితే లైగర్ అంచనాలను తారుమారు చేసింది, ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. దీంతో విజయ్ స్పీడ్ తగ్గించాడు, ఆలోచనలో పడ్డాడు. ఇక తనకు బ్లాక్ బస్టర్ అందించిన గీతా గోవిందం తరహాలో అదే దర్శకుడు పరశురామ్తో ఫ్యామిలీ స్టార్ అనే సినిమా చేశాడు. ఆ సినిమా కూడా నిరాశపరిచింది. దీంతో విజయ్ కంప్లీట్ గా సైలెంట్ అయిపోయాడు. ఇప్పుడు కింగ్డమ్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రానికి గౌతమ్ తిన్ననూరి డైరెక్టర్. సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఆ మధ్య యంగ్ టైగర్ ఎన్టీఆర్ వాయిస్ తో కింగ్డమ్ గ్లిమ్స్ రిలీజ్ చేశారు. ఈ గ్లిమ్స్ అయితే వేరే లెవెల్లో ఉందనే టాక్ వచ్చింది. ఇప్పటి వరకు విజయ్ దేవరకొండ చేసిన సినిమాలకు పూర్తి భిన్నంగా ఉంది. బలమైన కంటెంట్ తో ఈ సినిమా రూపొందుతుందనే నమ్మకాన్ని ఆడియన్స్ లో క్రియేట్ చేసింది. మే 30న కింగ్డమ్ రిలీజ్ కానుంది. అంటే ఇంకా ఓ 50 రోజులు టైం ఉంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చాలా స్పీడ్ గా జరుగుతుంది. త్వరలో ప్రమోషన్ స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నాడు. మరి విజయ్ కు ఆశించిన విజయాన్ని అందిస్తుందో లేదో చూడాలి.